వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్. కొండాపూర్ లొకేషన్ లో మంచి ఫ్లాట్ ని అయితే చూపించడానికి వచ్చేసారనమాట. అది ఏదో కాదు, క్యానీ ఉత్పల లోటస్ హోమ్ లో అయితే నేను ఫ్లాట్ చూపించబోతున్నాను. ఇక్కడ డిఫరెంట్ స్క్వేర్ ఫీట్ లో అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఒకసారి అపార్ట్మెంట్ ఎలా ఉంది అనేది అయితే అవుటర్ లుక్ ఒకసారి అయితే చూసేయండి. లోపలికి వెళ్తే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డిఫరెంట్ స్క్వేర్ ఫీట్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్ని అయితే అయిపోయినాయన్నమాట. లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే సేల్కున్నాయి. ఫైన్ లొకాలిటీ ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ నియర్ లో చిరాక్ పబ్లిక్ స్కూల్ ఉంది, లింగంపల్లి స్టేషన్ ఉంది, ఐటీ హబ్ ఉంది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ గానీ ఎవరైనా పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఉండడానికి కూడా మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ పీస్ఫుల్ గా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, నాయిసింగ్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, చుట్టూతా గ్రీనర్ ఉంది. మంచి ఫైన్ లొకాలిటీలో అయితే ఈ అపార్ట్మెంట్ ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పైకి వెళ్ళి గబగబా ఫ్లాట్ ఎలా ఉందో ఎంటర్ చూసేద్దామా, వచ్చేయండి. ఇదైతే డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్ లో అయితే ఇక్కడ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నేనైతే ఒకటి డెమోకి చూపిస్తున్నాను. ఫస్ట్ డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ స్పెషల్ డోర్ దగ్గర నుంచి కూడా ఉందన్నమాట. అందుకని డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే డోర్ లెంత్ 8 feet ఉందన్నమాట. అంతేకాకుండా వైనర్ కంపెనీ డోర్ అయితే యూజ్ చేశారు. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంది అండ్ మాన్యువల్ కీ లాకింగ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. రెండు యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ లాక్ అనేది సేఫ్టీ, సో వాయిస్ కమాండ్ కూడా ఇస్తుంది డిజిటల్ లాక్. సో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఎంట్రీ అయితే ఇచ్చేసాను లోపలికి. ఈ ఫ్లాట్ చూడగానే నాకైతే ఫుల్ స్పేషియస్ గా అనిపిస్తుంది, చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. అంటే సామాన్ లేవు కదా అని అనకండి, బట్ స్టిల్ స్పేషియస్ గా ఉంది. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 1985 స్క్వేర్ ఫీట్ లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. స్పేషియస్ గానే ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, అక్కడే ఉన్నారు, లోపలికి వచ్చేయండి. ఫస్ట్ స్టెప్ ఇన్ అవ్వండి. వేస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్లోర్ అనమాట. ఫ్లోర్ వచ్చి ఇటాలియన్ మార్బుల్ అయితే యూజ్ చేశారు. చాలా షైనీగా ఉంది, చాలా నీట్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను నుంచుంది, ఇదంతా హాల్ అనమాట. ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ లో ఆల్మోస్ట్ అయిపోయినాయి. లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. సో త్వరపడాలన్నమాట, ఎందుకంటే లిమిటెడ్ ఫ్లాట్స్ లో ఉన్నాయి. అది కూడా ఫైన్ లొకాలిటీలో మంచి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇంత స్పేషియస్ గా. ఓకే, ఇక్కడ నేను చూపిస్తుంది లివింగ్ ఏరియా అనమాట. ఇది టీవీ పెట్టుకోవచ్చు. లివింగ్ ఏరియా నుంచి ఒక స్టెప్ బ్యాక్ వేస్తే ఇది డైనింగ్ ఏరియా. చూస్తున్నారు కదా, ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు డైనింగ్ ఏరియాకి. అంటే మొత్తం హాల్ అంతా కూడా ఒకటే ఉంది. అంటే పార్టీషన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పార్టీషన్ అయితే చేసుకోవచ్చు డైనింగ్ ఏరియాకి. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. బిఫోర్ బెడ్రూమ్ చూపించే ముందు కిచెన్ అయితే చూపిస్తాను. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ ఉంది. సో ఇంకా ప్లాట్ఫామ్ అయితే కొంచెం కట్టాల్సి ఉంది. ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మోడ్యులర్ కిచెన్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడే తీసుకుంటే మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరైతే కిచెన్ ని డిజైన్ చేసుకోవచ్చు. అది నా పర్సనల్ ఒపీనియన్, ఇలాగే తీసుకోమని కాదు, వాళ్ళు ఏమిస్తే అలా కూడా తీసుకోవచ్చు. సో దానికి యుటిలిటీ ఏరియా ఉంది ఈ పక్కనే కిచెన్ కి. ఒకసారి చూసేద్దాం యుటిలిటీ ఏరియా. సో ఇది యుటిలిటీ ఏరియా కిచెన్ కి పక్కనే. చూస్తున్నారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మంచి టవర్ బిల్డింగ్ అయితే మన అపార్ట్మెంట్ నియర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చుట్టూ అంతా అపార్ట్మెంట్స్, మంచి ఓపెన్ ప్లేస్ కూడా ఉందన్నమాట. గాలి వెలుతురు అయితే చాలా బాగా వస్తుంది. హాల్లో నుంచి స్ట్రైట్ గా లెఫ్ట్ సైడ్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది ఒక బెడ్రూమ్ ఉంది. దీనికి విండోస్ ఇచ్చున్నారు, పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి. దానివల్ల అయితే వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. బెడ్రూమ్ కూడా చూసినట్టయితే చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ టీవీ స్లాట్ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్ కి. అండ్ ఇది మళ్ళీ ఇంకొక చిన్న రూమ్ లాగా ఇచ్చారు. డ్రెస్సింగ్ ఏరియా, వాట్ ఎవర్ థింగ్స్ పెట్టుకోవడానికి మంచి ఏరియా అయితే ఇచ్చారు. ఫైన్ ఏరియా, అది కూడా కంజెస్టెడ్ గా లేదు, చాలా పెద్ద ఏరియా ఉంది. ఇక్కడ చూసారా, ఇంతకన్నా ఏం కావాలి డ్రెస్సింగ్ ఏరియా. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీనికి ఈ బెడ్రూమ్ కి లోపల వాష్ బేసిన్ కూడా ఉంది. అండ్ టైల్స్, బాత్రూమ్ కూడా రూఫ్ అంతా చేసేసి ఉన్నారు, చూస్తున్నారు కదా. కిచెన్ కి పక్కన ఉన్న బెడ్రూమ్ అయితే ఇప్పుడు నేను చూపించేశాను. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అది చూపించేస్తున్నాను. డైనింగ్ హాల్ కి లివింగ్ హాల్ కి మధ్యలో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది అనమాట. ఈ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్ పెద్దగా ఉంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బాత్రూమ్ చూడండి ఒకసారి. బిల్డర్ కి అయితే మంచి పేరు ఉందన్నమాట. అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారు. ఒకసారి బాత్రూమ్ కూడా ఒక లుక్ వేసేయండి, చాలా అందంగా ఉంది బాత్రూమ్. సో ఈ బెడ్రూమ్ కి వెంటిలేషన్ కోసం ఇక్కడైతే విండో ఇచ్చారు. మెస్ డోర్ కూడా పెట్టేసి ఉంది. సో విండోస్ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉంది కదా, అందులో కూడా మనకి డిఫరెంట్ స్క్వేర్ ఫీట్ లో ఈ అపార్ట్మెంట్ లో అండ్ పక్క బిల్డింగ్ లో ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ ఉన్నాయి. అక్కడ కూడా డిఫరెంట్ స్క్వేర్ ఫీట్
లో అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. వచ్చి చూసుకుంటే మీకు ఏది నచ్చితే అదైతే ఆక్యుపై చేసేసుకోవచ్చు చాలా త్వరగా. ఈ బెడ్రూమ్ లో నుంచి పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట. ఈ బెడ్రూమ్ లో కూడా వెళ్ళి నేను చూపిస్తాను. ఇది కూడా చాలా పెద్ద బెడ్రూమ్, అంటే అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్, మధ్యలో ఒక బెడ్రూమ్, 3 బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి. ఇది కూడా చాలా పెద్ద బెడ్రూమ్ ఇచ్చున్నారు. అక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా ఒకటి, అంటే ఒక స్లాట్ అయితే ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ ఏరియా లాగా వాడుకోవచ్చు. అక్కడ విండో ఉంది చూస్తున్నారు కదా వెంటిలేషన్ కోసం, అండ్ ఇక్కడ పెద్ద విండో ఉంది వ్యూ ఫర్ వెంటిలేషన్. 2 విధాలుగా పనికొచ్చేలాగా అక్కడైతే ఉందన్నమాట. ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్, సఫిషియెంట్ బాత్రూమ్ అయితే ఉంది. అన్ని చూపించేసాను, కిచెన్ చూపించాను, యూటిలిటీ ఏరియా చూపించాను, బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్ లో 3 బెడ్రూమ్స్ కూడా చూపించేసాను. కానీ ఒకటి మిస్ అయ్యాను కదా, అదే బాల్కనీ. ఇంటికి మెయిన్ గా కావాల్సింది బాల్కనీ, కొంతసేపు రిలాక్స్ అవ్వాలన్నా కావాల్సింది బాల్కనీ. సో అలాంటి బాల్కనీని అయితే ఇప్పుడు నేను చూపించేస్తాను చూడండి. లివింగ్ ఏరియాకి పక్కనే బాల్కనీ అయితే ఇచ్చేస్తున్నారు. ఒకసారి బాల్కనీలో కూడా వెళ్ళి వ్యూ ఎలా ఉంది, ఎంత బాల్కనీ ఇచ్చారనేది చూసేద్దాం. చాలా సరిపోతుంది అనమాట. ఇంత బాల్కనీ ఇస్తే చాలా సఫిషియంట్ బాల్కనీ అని చెప్పుకోవచ్చు. మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఈజీగా, ఇంకా చైర్స్ వేసుకొని ఇక్కడ రిలాక్స్ కూడా అవ్వచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది. మనకు టవర్ బిల్డింగ్స్ అయితే బాగా కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. సో సన్సెట్, సన్ రైజ్ అన్ని చూడొచ్చు అనమాట ఇక్కడ నుంచి. అంత బాగుంది బాల్కనీ అయితే. జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్ ఉన్న ఈ అపార్ట్మెంట్ లో డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్ లో అయితే ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆ స్క్వేర్ ఫీట్ ని బట్టి మనకి యూడిఎస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫ్లాట్ కి 67 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేసరికి రెయిన్ హార్వెస్టింగ్ ఉంది, 24/7 సెక్యూరిటీ విత్ సీసీ ఫుటేజ్ తోటి ఉంటుంది, డీసీ జనరేటర్, పవర్ బ్యాకప్ ఉంది, ల్యాండ్స్కేపింగ్ ఉంది. చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా అందంగా ఉంది కదా. చుట్టూ ఆల్రెడీ గ్రీనరీ ఉంది, అయినా కూడా అపార్ట్మెంట్ చుట్టూతా అందం కోసం అండ్ మంచి ఆక్సిజన్ కోసం ప్లాంటింగ్ కూడా చేశారు. ఇంత అందమైన ఈ లొకాలిటీలో ఈ అందమైన ఫ్లాట్ ప్రైస్ చెప్పాలి కదా. ప్రైస్ వచ్చి పర్ స్క్వేర్ ఫీట్ 7,500 ఉంది. ఎమ్యూనిటీస్ కోసం ఎక్స్ట్రా 5 lakhs అయితే పే చేయాల్సి ఉంటుంది.